ఇట్లా మదన్ అన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు. అది కూడా చెప్తున్నా. ఈ వాస్తవం దాన్ని కొట్టిపడేసిరు. మంచిగా ఉన్న బిల్డింగ్ ను కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ శూన్యకి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తే అని లీక్లు అవుతున్నాయి. లీక్లు అవుతున్నాయి అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యాన్ని ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక నేను ఆ రోజు కూడా చెప్పినా, నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్లు అయినప్పుడు కావాలని ఆఫ్ చేయరు ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పని చేస్తా ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు ఏదో రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు. రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్ప మీకు ఇప్పుడు కోతకొచ్చినాయి. రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేద్దాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, బావగానికి బొమ్మడిదికి ఇక మళ్ళా మేము సీఎంలం అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు తెచ్చినోడు కూర్చున్నాయి ఒక నెల 2 నెలలు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి. ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతున్నారు. బిడ్డ మేమందరం బయటకెళ్తే మళ్ళా మీరు వెళ్లరు ఇళ్లకి. ఇలా గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుండ్రి మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల్లో అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటున్నా మీరు. మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి ఏలే గేట్ ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదరా సోయి నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతుంది? మీరు ఉట్టిగా గెలకకుర్రు రాబాయి. మీది మీ బొంద మీరు చదువుకుంటుర్రు. రేపటి నుంచి టీఆర్ఎస్ వాళ్లను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమర్దులను చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెవల్లి చచ్చిన బదలా మనకి వస్తుంది. మళ్ళా సింపతితో గెలుద్దాం అనుకుంటారు కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకుని ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మరిది గాని టార్గెట్ చేయదని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో రెడీ.